కీర్తనలు 34. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. రైట్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఈ రోజుల్లో కొంచెం టెక్నాలజీ మారిపోయింది. షాపింగ్ మాల్స్లోకి వాటిలోకి వెళ్తున్నప్పుడు మీరు ఎంటర్ అవ్వడంతో డోర్స్ తెరుచుకుంటారు, తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? సెన్సర్స్. ఓకే, సో యు ఎంటర్, డోర్స్ ఓపెన్, మళ్ళా వస్తున్నప్పుడు మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ దే హ్యావ్ సెన్సర్స్. ఇక్కడ ఓన్లీ కొంచెం కాస్ట్లీ షాపింగ్ మాల్స్లో వాటిల్లో ఉంటాయి, కానీ మనము ఏదన్నా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాం అనుకోండి, లైక్ అమెరికా కానీ ఈవెన్ ఇంగ్లాండ్ కానీ, రైల్వే స్టేషన్స్లో అవునా అక్కడ సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. యూ ఆల్ హ్యావ్ సెన్సార్స్. టికెట్ ఎలాగంటే ఓపెన్ అయిపోతుంది, గేట్ ఓపెన్ అవుతుంది, నీ టికెట్ అక్కడ పెట్టాలి ఇలాగ. అలాగే మనం ఎప్పుడైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటామో, అంటే మన హార్ట్కి మన స్పిరిట్కి సెన్సార్స్ ఉంటాయన్నమాట. యువర్ హార్ట్ అండ్ స్పిరిట్ హ్యాస్ సెన్సార్స్. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు అయిపోతావో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ సెన్సార్లు ఏం చేస్తాయంటే ఒక గ్రీన్ లైట్, ఏదో సమ్ లైట్ ఎమినేట్ చేస్తాయి. అప్పుడు ఈ దూతలు వచ్చేసి నీ చుట్టూ ఉండి కావలి కాసి ఏం చేస్తాయంట? నిన్ను కాపాడుతాయంట, వారిని రక్షిస్తాయంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. చుట్టూ అంట, నువ్వు వెళ్తూ ఉంటావు కానీ నీకు అన్నీ అడ్డు కనపడతాయి, కానీ యూ హ్యావ్ ఏంజల్స్ ఇన్ ద ఫ్రంట్, ఇన్ ద బ్యాక్, బై ద లెఫ్ట్ అండ్ బై ద రైట్. సో ద ఫియర్ ఆఫ్ గాడ్ యాక్టివేట్స్ ఏంజల్స్. ద ఫియర్ ఆఫ్ గాడ్. ఈ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఏం చేస్తున్నా సరే, అరే దేవుడు చూస్తున్నాడు నన్ను, అవునా, నేను ఇది ఆయన చిత్త ప్రకారం చేయాలా, ఈ పని ఆయన వాక్యానుసారంగా చేయాలా, ఇది ఆయన చిత్తమా కాదా, నా భార్యకి విడాకులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎవ్రీథింగ్. నువ్వు దేవునికి భయపడవాడు అనుకోండి, యూ డోంట్ డూ దాట్. నీవు ఆ డివోర్స్ ఇవ్వవు. ఇక్కడ ఏం మాట్లాడాలా, ఇక్కడ ఏం చేయాలా, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ ఏంజల్స్ ఈజ్ దేర్. దూతలు నిన్ను కాపాడుతాయంట, ముందు వెనకాల, అటుపక్క ఇటుపక్క ఉంది. సో అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇన్ ఎవ్రీ డెసిషన్ వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఏంజలిక్ ప్రొటెక్షన్. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాం. ఐజయా చాప్టర్ 63 verse 7 to 9. యెషయా గ్రంథము 63 7 నుంచి 9. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. చూడండి, ఇక్కడ చూస్తే ఆయన ఎలాగా ఐగుప్తీయులను మరి అక్కడి నుంచి ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి కాపాడాడో ఇక్కడ రాస్తున్నాడు అనమాట. వారి గురించి రాస్తూ ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములకు గానము చేతము. తన వాత్సల్యతను బట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఆయన సన్నిధి దూత. ఎప్పుడైనా సరే నీవు పొద్దున్న లేచి నీకు ప్రార్థించే అలవాటు, బైబిల్ చదివే అలవాటు ఉంటే ఆ దినమంతా దేవుని సన్నిధి నీ తోడు ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ సమ్ హ్యాబిట్స్, దేవుని స్తుతించడము, ఆదివారం అయితే దేవుని మందిరానికి రావడము, ఎందుకంటే ఆయన సంఘం కొరకు వస్తున్నాడు. హీఈస్ నాట్ కమింగ్ ఫర్ డిఫరెంట్ సపరేట్ పీపుల్. కాబట్టి మనం కూడుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఏదో ఒక సంఘములో ఎక్కడో ఒక చోట నువ్వు కూడుకోవాలి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను.
వెరెవర్ యూ అట్రాక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీవు ఆయన స్తుతిస్తున్నావు అనుకోండి, ఆయన సన్నిధి ఉంటుంది. మీరు వర్షిప్ చేస్తూ ఉన్నారు, ఆ వర్షిప్ చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది ఇక్కడ. మీరందరూ బైబిల్లో ఉంది, 2-3 నా నామాన్ని కూడుకుంటే ఏముంటుందంట, ఆయన మన మధ్య ఉంటాడంట. ఎవ్రీ టైం నీవు ఎప్పుడైతే యేసుని రక్షకుడికి అంగీకరించి ఇక జీవితాంతము నేను యేసుని నమ్ముకుంటాను అని ఒక తీర్మానం చేసుకున్నావో, ఆయన సన్నిధి దూత నీతో ఉంటుందంట. హల్లెలూయా. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ యూ యాక్టివేట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీవు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి అలవాటు ఉందనుకోండి, ఆ వారమంతా అవునా దేవుని సన్నిధి దూత నీకు ఉంటుంది తోడుగా. హల్లెలూయా. యూ యాక్టివేట్ ప్రేయర్, బైబిల్ రీడింగ్. మనకు తెలియదు, మనం అనుకుంటాం దేవుడే ఉంటే ఎన్ని జరుగుతాయని. లేదు, ఎవ్రీ టైమ్ యూ అట్రాక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఇట్ అట్రాక్ట్స్ ఏంజల్స్. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను. హల్లెలూయా. అంటే ఎవరి ద్వారా చేశాడు దేవుడు? దూతల ద్వారా అన్నమాట. ఏంజల్స్. మరి క్రైస్తవులకి ఉంటాయని మరి అన్ని జనులు కూడా తెలుసుకోవాలా. అరే వీళ్ళని దూతలు భలే కాపాడతాయిరా బాబు, వీళ్ళు కూడుకుంటే చాలు దూతలు వచ్చేసి వాళ్ళ సన్నిధి దూత వాళ్ళని భలే రక్షిస్తుంది. అవునా, వాళ్ళకి భలే డబ్బులు తీసుకొస్తుంది. అవునా, వాళ్ళకి భలే ఉద్యోగాలు వస్తాయి. అవునా, వాళ్ళ సన్నిధి దూతలు భలేగా ఉంటాయి. వాళ్ళు కూడుకుంటే చాలు వాళ్ళ దూతలు ఉంటాయి. ఎవరికి ఉద్యోగాలు రాపోయినా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎవరు అప్పులు తీరిపోయినా వీళ్ళు అప్పులు తీరిపోతాయి. ఎవరు రోగాలు స్వస్థపడిపోయినా వీళ్ళు రోగాలు స్వస్థపడిపోతాయి. హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవుడు మరి సన్నిధి మనలో ఉన్నప్పుడు ఆ దూత మనల్ని ఎందుకు కాపాడటం లేదు? అందుకనే మనము దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఆయన దూతలు తప్పకుండా మనతో ఉంటాయి. భూమి ఆకాశము గతించిపోను కానీ ఆయన మాటలు గతించిపోవు. యాక్టివేటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యాక్టివేట్స్ ఏంజల్స్. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఫరో చంపేద్దాం అనుకున్నాడు, చంపేశాడా? నో. తర్వాత వాళ్ళు 40 సంవత్సరాలు వెళ్తున్నప్పుడు అనేక మంది చంపేద్దాం అనుకున్నారు, వాళ్ళని చంపగలిగారా? నో. ద ఏంజల్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ ప్రొటెక్ట్స్ అస్. అందుకే అనుకోవాలి, క్రైస్తవులకు ధమ్కీలు ఇవ్వకూడదు, వేస్ట్. వాళ్ళ దేవుడు వారిని రక్షిస్తాడు. అందుకనే చాలామందికి ఈ సాక్ష్యాలు రావు. నీవు దేవునిలో లోతుగా వెళ్ళవు. ఎందుకంటే ఈరోజు వాక్యం విన్న తర్వాత పొద్దున్న ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, దాని విషయమై నువ్వు దేవుడు ఏమనుకుంటాడు నిర్ణయం తీసుకుంటే, ఇలా మాట్లాడితే దేవుడు ఏమనుకుంటాడు అని నీవు దేవుని భయాన్ని అక్కడ విడిచిపెట్టేస్తావు. యూ విల్ నాట్ ఇన్వాల్వ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ డెసిషన్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు, అవునా, నీవు దేవుని భయంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, అప్పుడు ఆ దూత నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. నువ్వు బైబిలే, కొంతమంది ఉన్నారు దేవుడే, లోకమే, వాళ్ళకంటే ఏళ్ళే వర్షకుంటారు లోకంలో. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ దేర్. అక్కడ ఎందుకు క్రైస్తవులను ఇలా రక్షించట్లేదంటే, నీ ఆఫీసులో, నీ ఇంట్లో, నీ సన్నిధిలో, ఇక్కడికి వస్తున్నప్పుడు భార్యాభర్తలు ఎంత చక్కగా ఉంటారంటే ఇద్దరు, ఆహా ఎంత స్పిరిచువల్గా ఉంటారు. ఇంటికి వెళ్తే ఇద్దరు గుట్టుకొని దుర్లుకొని జుట్టు పీక్కొని. వేర్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? పక్కన అడిగి దేవుని భయం ఏది అనండి, ఆయన సన్నిధి ఏది అని అడగండి. ఇక్కడ ఉన్న సన్నిధి కరెక్టే, ఇంటికాడ ఏమైంది, ఆఫీసులో ఏమైంది, ఆ రోడ్డు మీద ఏమైంది? పక్కనతో చెప్పండి, ఇక్కడ ఉండే సన్నిధి ఇంటికి కూడా తీసుకెళ్ళు, రోజు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పండి. Carry this presence, then you will see the power of an angel. Hallelujah. మిమ్మల్ని దూత ఆ గేట్ కాడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ గేట్ దగ్గర విడిచిపెట్టేస్తుంది, మళ్ళీ ఇంటికి రాదు. ఎంతమంది ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? Hallelujah. Take this angel to your house, man. Take it to your office. Take it to your home. Take it to your family. Take it. ఇక్కడే ఆయన సన్నిధి ఇక్కడే వస్తున్నప్పుడు చూడండి, ఎవరన్నా ఇంటికాడ ఏం చేసి బయట ఏం చేసినా సరే ఇక్కడికి వచ్చేసి కూర్చోగానే ఏం చేస్తే ప్రేయర్ చేసుకుంటున్నాడు. కూర్చోగానే ఫస్ట్ స్టార్టింగ్ కాసేపు ప్రేయర్ చేసుకొని, అప్పుడు బైబిల్ తీసుకొని చాలా హోలీ, ప్యూర్, క్లియర్. మళ్ళీ పక్కన వాళ్ళకి ఎలా చూస్తాడు, నా అంత హోలీ ఎవరు లేదు చూసారా, కూర్చున్న వెంటనే. వెన్ యూ క్యారీ దిస్ ప్రజెన్స్ అవుట్, ప్రతి క్రైస్తవుల్లో ఈ సన్నిధి దూత పనిచేయడానికి సిద్ధముగా ఉంది. హల్లెలూయా. సో లెట్ దిస్ డెసిషన్ ఇంపాక్ట్ ఇన్ దట్ వర్డ్. వాడు తిట్టాడు, నేనేమనాలా, హౌ ఐ షుడ్ టాక్, హౌ ఐ షుడ్ స్పీక్,
That impacts how you react to your neighbor. వాడు తిట్టాడు, వాడు కొట్టాడు, కరెక్ట్, నువ్వేం చేయాలా? వాడు తిడతాడా? వాడు నన్ను చిన్న బుద్ధి మాట్లాడతాడు, నాకేం రావా, నాకు నోరు లేదా? వాడేమన్నాడు నన్ను? దుర్మార్గుడు అన్నాడా? నేను ఇప్పుడు తిడతానండి. సన్నిధి దూత ఉంటుందా? ఒకవేళ దూతన్న పారిపోద్ది నీ మాటలు అనలేక. అమ్మో దేవా, వీడితో నేను ఉండలేనయ్యా, కావాలి నువ్వే ఉండి డైరెక్ట్గా పారిపోద్ది దూత. పక్కన ఉంటుంది, దూతను భయపెట్టొద్దని చెప్పండి. అప్పుడు సైతాన్ అంటాడు, బాబు నువ్వే ఉండు, నేను కాదు నువ్వే. He will let the devil go with you, not the holy angels. The presence of God, how you speak. యేసు ప్రభు వారు మాట్లాడుతాడంట, ఆయన నాలుకలోంచి దయారసం పోయబడుతుందంట. హల్లెలూయా. Grace will be poured out of his lips. Grace. Always, all the time, day and night, grace was being poured out through his lips. Why angels are not working? ఎందుకు దూతలు క్రైస్తవుల్లో పనిచేయట్లేదు? Why? దబా బాధెత్తా ఉంటావు నీ భార్యను, ఇక్కడికి వస్తావు పచ్చి బూతులు ఆడతావు భార్యను, పిల్లల్ని తిడతావు, ఇష్టం ఇంకంతే. వెన్ యూ, ఆయన భయము అన్ని చోట్ల ఉండాలి, ఇక్కడే కాదు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దూతలు చుట్టూ ఆవరించి కాపాడతాయంట. ఆయన సన్నిధి దూత రక్షిస్తుందంట. ఏంజల్స్ విల్ బ్లెస్ యూ. 40 సంవత్సరాలు వారి చెప్పు అరగకుండా, ఆ బట్టలు అరగకుండా ఎవరు చేశాయి? ఏంజల్స్. అదే దూత వాళ్ళు నడుస్తుండగా వాళ్ళు తిరగబడినప్పుడు అక్కడికక్కడ భూమి కంపించే లోపల పాతేసింది కూడా ఆ దూత. హల్లెలూయా. When they provoked the angel, it has split the earth and put them in. అంటే ఆ దూత సన్నిధి అనమాట. ఓన్లీ సన్నిధి దూత అనండి. ఎస్, మనకు తెలుసు కొన్ని సంఘాల్లో సన్నిధి ప్రార్థన ఉంటుంది, తెలుసా మీకు? కొన్ని సంఘాల్లో అలాగే సన్నిధి ఏంజల్ అనమాట. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా సరే ఈ వాక్యము అక్కడ పనిచేస్తుంది అనుకోండి, హౌ ఏంజల్ విల్ వర్క్. హల్లెలూయా. నీ ఆఫీస్లో, నీ వ్యాపారముల్లో, నీ పనుల్లో, నీ మాటల్లో ఈ దూత నీ జీవితంలో నీవు చూస్తే అప్పుడే ఇతరులు నిన్ను చూసి ఈడేం పట్టుకున్నా బ్లెస్ అయిపోతుంది, వీడు మాట్లాడితే జరుగుతుంది, మనం మాట్లాడితే ఏం జరగదు, నేను అదే చదువుకున్నాను, నేను అదే చేస్తున్నాను, నేను ఏం చేసినా ఎందుకు జరగదు? క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ వర్డ్స్, క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఈ వాక్యం విని ఎవరిని వెళ్ళి ఇంట్లో ఆ తల్లిదండ్రుల మీద తిరగబడి ఏం చేశారేంటి మా డాడీ అని మీ మమ్మీతో గొడవ పెడతావు. ఒక బైక్ కొనలేదు, ఇన్నేళ్ళ నుంచి అడుగుతున్నాను, నాకు బైక్ కొనలేదు, షూస్ కొనలేదు నాకు అని డాడీని టార్చర్ చేస్తూ ఉంటావు. అదే నువ్వు ప్రార్థించావనుకో, దేవా నాకు షూస్ అయ్యాయా అంటే దూత ఏం చేస్తుంది? మీ డాడీ ఇలా కొడతాడు టక్మని, వెంటనే పొద్దున్న లేసి నీకు షూస్ కొని పెడతాడు ఆయన. హల్లెలూయా. అప్పు చేసాను కొంటాడు. ఇఫ్ యు ఆర్ అ ప్రేయర్ మ్యాన్, గాడ్ విల్ గివ్ యూ, గాడ్ విల్ ఇన్స్పైర్ హిమ్. లేదా బోనస్ వస్తుంది మీ నాన్నకో మీ మమ్మీకో, ఏదో పెన్షనో ఏదో ఎక్కడి నుంచి ఏదో రావడం, సంథింగ్ విల్ హ్యాపన్ అండ్ దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. అలిగా అవతల ఇంటికి వెళ్ళిపోవడమో, చర్చికి వస్తావు మళ్ళా కాలేజీకి వెళ్తున్నట్టు బిల్డప్, కాలేజీకి వెళ్తున్నానండి, కొంతమంది ఎగ్జామినేషన్కి వెళ్తున్నానని కూడా సినిమాకి వెళ్ళి కూడా ఉన్నారు. కాలేజ్ సగం పక్కనట్టండి. సన్నిధి, వెన్ యూ క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు చదువు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు, అర్థం కాకపోతే చదువు, బట్టి కొట్టు, రాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని నీవు ఆహ్వానిస్తావో ఆ పరిస్థితులు శరీరం చెప్తుంది శరీరరీతిగా ప్రవర్తించు అని. ఆ సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని అక్కడ ఆహ్వానిస్తావో దూతలను ఆహ్వానిస్తావు నువ్వు. హల్లెలూయా. ఏంజల్స్. అప్పుడు అన్యుల జనులు చూసి, వావ్, ఈ క్రైస్తవులు ఏంట్రా ఇలా జీవిస్తారు, వాళ్ళు ఏం పట్టుకున్నా వాళ్ళ దేవుడు బ్లెస్ చేస్తాడు, వాళ్ళు మనం ఏం చేయలేము, వావ్, వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనుకుంటారు అనమాట. హల్లెలూయా. సో క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. యూ క్యారీ ఏంజల్స్. హల్లెలూయా. యూ క్యారీ ఏంజల్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, యూ క్యారీ ద ఏంజల్స్. రైట్.
జకరియా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జకరియా చాప్టర్ 1, 14 నుంచి 17 వరకు చదువుకుందాం. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఎవరు ప్రకటించారంట? నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను. గాడ్ యూజెస్ ఏంజల్స్. ఇక్కడ ప్రాఫిట్ ఎప్పుడైనా సరే నీవు దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నావు అనుకోండి, దేవుడు నీ హృదయంలో ఏదో ఒకటి పెడతాడు. హీ యాక్టివేట్స్ ఏంజల్స్. దేవుడి నుంచి ఏదైనా రాబట్టుకోవాలంటే నువ్వు కొంత సమయము ఆయనకి తీయాలా, గడపాలా. ఆయన సన్నిధి అప్పుడే ఆయన సన్నిధిని తీసుకెళ్తాం అనమాట. నువ్వు ఎక్కువ సమయం గడపలేదు అనుకోండి, ఆయన సన్నిధిలోకి ఆయన మాటను తీసుకెళ్ళలేవు. ఆ గొడవ వచ్చినప్పుడు ఉగ్ర రూపం చూపిస్తావు అనమాట. ఆడికంటే వర్స్ట్గా తయారవుతావు నువ్వు. ఆడనుకుంటాడు అమ్మో నేనే బెస్ట్ అనుకుంటాడు. స్పెండ్ టైమ్, మోర్ టైమ్ విత్ గాడ్. స్పెండ్ టైమ్. ఒక గంట క్రైస్తవులకు అరగంట సేపు ప్రార్థన. నో. సమ్ టైమ్స్ యూ నీడ్ టేక్ అ వీక్ ఆఫ్. నువ్వు సమయం గడిపితే ఇందులోంచి జీవం వస్తుంది. హల్లెలూయా. గ్రేట్ థింగ్స్ విల్ కమ్. గ్రేట్ పవర్ విల్ కమ్. కొత్త కొత్త విషయాలు నీ జీవితానికి ఉపయోగపడే ఏంజల్స్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. చూడండి ఇక్కడ దూత ఏమంటుందంటే, దేవుడు చదవమ్మా. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. చూడండి, యెరూషలేము విషయంలో సియోను విషయంలో ఏం కలిగి ఉన్నాడంట? దేవుడు అనమాట. ఎవరైతే అధిక శక్తి కలిగి ఉంటాడో గాడ్ విల్ కనెక్ట్ యూ టు హిమ్. హల్లెలూయా. ఆయన వారికి కనెక్ట్ అయి ఉంటాడంట. గాడ్ అధిక ఆసక్తి గలవాడు కనుక ఎవరైతే అధిక ఆసక్తి చూపిస్తారో వాళ్ళని తన ఖాతాలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇంజనీర్ బాబు, డాక్టర్ బాబు, వ్యాపారవేత్త బాబు, నువ్వు బ్లెస్ అయిపోతావు. యుల్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ ప్లేసెస్, ఇన్ యువర్ ఏరియాస్. ఆయన యెరూషలేము పట్ల అధిక ఆసక్తి దూత చెప్తుంది అనమాట జకర్యాకి. జకర్యా ఎందుకు చెప్తుంది? అతను కూడా అధిక ఆసక్తి గలవాడు కనుక. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ప్యాషన్, యువర్ లాంగ్వేజ్ విల్ చేంజ్. ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆల్సో యువర్ లైఫ్ విల్ చేంజ్. యూ విల్ ఇంపాక్ట్. నీవు సమాజంతో పాటు నువ్వు పోవు. ఉప్పు ఎలా కూరంతా సారవంతం చేస్తావు, అలాగే సమాజాన్ని సారవంతం చేసేవాడిగా మారుతావు నువ్వు. యూ క్యాన్ చేంజ్ లైఫ్స్. యూ క్యాన్ బ్లెస్ పీపుల్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలి దీన్ని. ఓకే, రీడ్ దట్. సపోజ్ ఎవరో నీకు 10 లక్షలు లోన్ ఇస్తానన్నారు అనుకో, రేపు రమ్మన్నారు, టైం అయిపోయింది బ్రదర్ ఎల్లుండి రా, వస్తావా? పొద్దున్నే వచ్చి కూర్చుంటావు అక్కడ లోన్ ఇచ్చేదాకా, సాయంకాలం దాకా. వెన్ యూ ఆర్ సో మచ్ ప్యాషన్ ఫర్ మనీ. అంటే ఎందుకని నీవు ధనానికి అంత ఆసక్తి చూపిస్తున్నావు? ఎందుకంటే ధనం అనేది విలువైందని నమ్ముతున్నావు గనక. దేవునికి ఎందుకు చూపించట్లేదు? దేవుడు ఉన్నాడని, నిజముగా ఉన్నాడని నమ్మువాడే ఆసక్తి చూపిస్తాడు. ఆసక్తి చూపించట్లేదు అనుకో, దేవుడు లేడని చెప్తున్నావు నువ్వు. హల్లెలూయా. యువర్ జీల్ రిప్రజెంట్స్ ద రియాలిటీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. యువర్ జీల్ రిప్రజెంట్స్ ద రియల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అందుకే అంటాడు, విశ్వాసము గలవారు దేవుడు ఉన్నాడని, ఆయన్ని వెదుకు వారికి బహుమానము దయచేయవాడని నమ్మవలేను కదా. ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ గాడ్ దట్ హీ ఈజ్ రియల్. ఆయన వెతుకుతావు. యూ విల్ ట్రూలీ సీక్ హిమ్. నిజంగా నువ్వు వెతుకుతావు, హీ విల్ ఫైండ్. అలాంటి సన్నిధి వారికి దూతలు విడుదల చేస్తారంట దేవుడు. హల్లెలూయా. యూ టేక్ యువర్ ఏంజల్స్ ఎవ్రీవేర్. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యొగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నానంట. హల్లెలూయా. God is expressing his passion to a passionate person. జకర్యా అధిక ఆసక్తి గలవాడితోటే మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు చూపించాలి అధిక ఆసక్తి ఉందని. ఒక గంట మందిరంలో కూర్చుంటే ఇంట్లో కూడా షుడ్ ప్రిపేర్, షుడ్ ప్రీచ్, షుడ్ టీచ్, ధ్యానించాలి. నో మ్యాటర్ హౌ బిజీ, 24 గంటలు ఉన్నాయి, చక్కగా నీ సమయాన్ని నువ్వు డివైడ్ చేసుకోవచ్చు. చదువమ్మా 15. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. చూడండి, దేవుడికి నిమ్మలంగా ఉంటే ఇష్టం ఉండదంట. కూల్గా ఉన్నాం అనుకో, కొంతమంది అడుగుతాను పేరు చేయమంటారంటే ఏం చేయమంటారంటే అవసరం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, కూల్, రిలాక్స్, తినడానికి తిండి, ఉండడానికి బట్ట. నో, ఫైర్ ఫర్ గాడ్. హల్లెలూయా.
అధిక ఆసక్తి గల వాళ్ళు. ఇఫ్ యు ఆర్ ఫైర్, ఇఫ్ యు ఆర్ కూల్, గాడ్ డజంట్ లైక్ యూ. గాడ్ లైక్స్ ప్యాషనేట్ పీపుల్. హల్లెలూయా. అధిక ఆసక్తి గలవాడు అధిక ఆసక్తి గలవారినే ఆకర్షిస్తాడు. హల్లెలూయా. ఆయన కళ్ళు వెతుకుతూ ఉంటాయంట, ఎవరు అధిక ఆసక్తి చూపిస్తున్నారా అని. హల్లెలూయా. ఎవరు అధిక ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళ మీద అభిషేకం పూసేస్తాడంట. హల్లెలూయా. హి విల్ pour anointing on them. అవునా? సో ప్యాషనేట్ పీపుల్ అట్రాక్ట్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. అధిక ఆసక్తి గలవారు దేవుని అభిషేకాన్ని ఆకర్షిస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్యాషనేట్ మ్యాన్, యూ డోంట్ అట్రాక్ట్ ద అనాయింటింగ్. చదవమ్మా. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి జకర్యాకు దేవుని సన్నిధి వచ్చి దూత మాట్లాడుతుందంట. అంటే యెరూషలేము గురించి, దాని మందిరము గురించి ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు? జకర్యా. అందుకనే దూత ఎత్తుక్కొని అతను చెప్తుందంట, నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నానయ్యా జకర్యా, నేనేం చేయబోతున్నాను చూడు. నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? నీలో ఒక్కడు చాలు. పక్కనతో చెప్పు, దేవునికి ఆసక్తి కలిగిన వాడు ఒకడు ఉంటే చాలని చెప్పండి. ఎస్, హిస్ ఐస్ ఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ పీపుల్. అసలు ఏం మాట్లాడుతుందో చూద్దాం, చదవండి. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. హల్లెలూయా. అవునా? నీవు నా కొరకు ఆసక్తి కలిగేవాడు గనక నీ మూలముగా ఈ మందిరం నువ్వు చెప్పేలాగా మందిరం కట్టమని. ఏమని? ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. హల్లెలూయా. ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. అంటే పట్టణములో ఒక్కడు అడుక్కుని ఉండు, అప్పులో ఉండు, అందరూ ఐశ్వర్యంతో నింపబడతారంట. హల్లెలూయా. ఫిల్డ్ విత్ మనీ. నా పట్టణములంట, అంటే యెరూషలేము, ఇజ్రాయెల్ పట్టణములన్నీ దేంతో నింపడతాయంట? భాగ్యము. ఫిల్డ్ విత్ మనీ. ఏ బీరువా తెలిసినా డబ్బులే, సంచిలోని డబ్బులే. హల్లెలూయా. బ్యాంకులోని డబ్బులే. మనం ఏం చేస్తాం? స్పిరిచువల్లీ హోలీ పీపుల్ దగ్గర రూపాయి ఉండదు. మనం అనుకుంటాం చాలా హోల్ స్పిరిచువల్ అని. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్ పీపుల్, గాడ్ విల్ ఫిల్ యువర్ బ్యాంక్స్ అండ్ లాకర్స్ విత్ మనీ. హల్లెలూయా. టు బిల్డ్ హిస్ హౌస్. దేవుడు అధిక ఆసక్తి గలవారిని భాగ్యముతో నింపుతాడు. దేంతో నింపుతాడంట? పట్నం అంత ఆసక్తి కలిగి ఉంటే దేంతో నింపుతాడంట? భాగ్యముతో అంట. ఎవ్రీ వన్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ. అందరూ డబ్బు కోసం రకరకాలుగా పాపాలు చేస్తున్నారు. బాగా లోకం అంతా పాపంతో నిండుకొని ఉంది. దేనికోసం? డబ్బు కోసం. పాపం ధనానికి మూలం అని అంటారు, చూసారా? ధనం మీద ఆశ పాపానికి మూలం అంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అధిక ఆసక్తి కలిగి ఉంటే నా భాగ్యంతో నింపుతాను అంటున్నాడు. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విని నేను జకర్యాలాగా అధిక ఆసక్తి, యెహోవాలాగా అధిక ఆసక్తి కలిగాడిని అవుతాను అనుకుంటున్నారో, నీ ఇల్లు భాగ్యముతో నింపబడుతుంది. పట్టణాలంట 10,000 మందిని నింపగలదా లేదా? ఎస్, గాడ్ కెన్ ఫిల్ యువర్ హౌసెస్ విత్ మనీ. బీరువా తిరుగుతారు అనమాట. బీరువా తిరగానే 10 లక్షలు పడతాయి. సర్లే తర్వాత తెస్తానులే, మళ్ళీ తర్వాత చెప్తాను, చిన్నడా అది కొంచెం పక్కన పెట్టారండి, మళ్ళీ తర్వాత సాయంకాలం పెట్టుకుంటానులే. ఇప్పుడు దాకా ఎవరికి జరగలేదా? ఈ రోజు నుంచి మొదలవుతుంది. హల్లెలూయా. ఫిల్. ఇఫ్ యూ ఫిల్ సంథింగ్. ఒక్కొక్కసారి మీరు చూసారా, ఇన్నిండా బట్టలు ఉంటాయి, 60 నెలల కూర ఎవరిని వచ్చాడు బంధువు కూరుకురి డోరేసేస్తారు నీట్గా ఉన్నట్టు లోపల. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తీసిన బట్టలు అన్నీ పడతాయి లెక్క. దేవుని పట్ల ఆసక్తి కలిగే వారికి డబ్బు ఇలాగే పడుతుంది. హల్లెలూయా. Money will fall like this. Money will fall like. That's what God is telling. If you are a passionate man, I will fill cities with money. ఏదో ఒకళ్ళ ఇద్దరు కాదు, పట్టణంలో ప్రతి ఒక్కరింట్లో. హల్లెలూయా. Every Christian can have this passion. అంటే ఆయన సన్నిధిలోని ఉన్నట్లయితే దూతలు నీ ఇంటిని భాగ్యముతో నింపుతాయంట. Angels will fill your houses with money. ఈ పస్కా సంవత్సరంలో 14, అవునా, 400 సంవత్సరాల బానిసల మూటలను దేవుడు వెండితో బంగారముతో, అవునా, నింపేశాడు. హల్లెలూయా. గాడ్ ఫిల్డ్ దెమ్. గాడ్ ఫిల్డ్ దెమ్. ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా
నింపబడును. చదవండి. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. హల్లెలూయా. అంటే నిన్ను ఆశీర్వదించి భాగ్యముతో నింపి ఇంకా కోరుకుంటాడంట. ప్యాషనేట్ పీపుల్. ఎంతమంది మీ ఇంట్లోకి తీసుకెళ్తారు దేవుని సన్నిధిని, ఆఫీస్లోకి? yes, carry your presence, carry your presence anywhere in the house of God. ఇక్కడే కాదు సన్నిధి, నీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా క్యారీ ద presence of God. ఆలోచించు, ఖాళీగా కూర్చున్నప్పుడు గంట ఆ టీవీ ఆన్ చేసి పొద్దు ఖాళీ దొరికితే చాలు రిమోట్ టక్ ఆన్ చేసి అలా చూస్తూ ఉంటారు. ఖాళీ దొరికితే చాలు, కాఫీ తాగుతూ టీవీ, టిఫిన్ తింటూ టీవీ, చర్చకు వస్తున్నప్పుడు టిఫిన్ తింటూ కూడా టీవీ ఇలాగా కరికి మళ్ళీ బైక్ ఎక్కి మీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ టిక్ ఆన్ చేసి వెళ్ళి చూస్తూ ఉంటారు గుంట్లో. ఎంత ఆశ. యూ కెన్ ఎంజాయ్ సమ్ నైస్ సీరియల్స్. కొన్ని మంచి సీరియల్ మీరు చూడొచ్చు. యూ కెన్ వాచ్ సమ్ నైస్ సీరియల్స్, సమ్ గుడ్ మూవీస్, యూనో, సమ్ గుడ్ సీరియల్స్, సమ్ గుడ్ ప్రోగ్రామ్స్. యూ కెన్ లిసన్ టు న్యూస్. ఏమవుతుంది న్యూస్ వినొచ్చు, వినండి ఒక 2 నిమిషాలు, అంతేగాని అత్తమాల అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. 24 hours టీవీ అనా? 1 గంట దాకా టీవీ అనా? నిద్ర పట్టట్లేదురా? ప్రార్థన చేసి బైబిల్ చదువుకోలేదు, టీవీ చూస్తాడు. నిద్ర పట్టకపోతే ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇదే అవకాశం. కొంచెం బైబిల్ చదువుకోవచ్చు. ఇప్పుడు దాకా టీవీ చూసావు కరెక్టే, 12 గంటల దాకా చూసావు, ఇక నిద్ర పట్టలేదు, మళ్ళీ ఛానల్ ఎందుకు ఆన్ చేయాలా? సరే 1 గంటకు నిద్రపోతావు, 1 గంట పాటు ప్రార్థన చేసుకో. గివ్ సమ్ టైమ్, యూనో, యూ నీడ్ ఎవ్రీథింగ్. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడపోవచ్చున్నాను అనెను. దూత వెళ్తున్నాడంట, దూత వెళ్ళి కొలుస్తున్నాడంట యెరూషలేము ఎంత ఉంటుంది అని. ఇప్పుడు ఈ దూతలందరూ ఇప్పుడు మిల్లులు కొలుస్తారు, అద్దిల్లామని సొంతిల్లామని. ఎన్ ఏంజల్ ఈస్ గోయింగ్ టు జెరూషలేం. యూనో, చూడండి ఏం చేస్తుంది, ఎందుకో చూద్దాం. చదువమ్మా. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చెను. 2వ దూత పరుగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనుకి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. అంటే ఏంటి? అది ప్రాకారములు లేనిది అయితే ఉంటుందంట. అంటే గోడలు ఉండవంట, హద్దులు లేని ఆశీర్వాదం అంట. హల్లెలూయా. నో బోర్డర్స్ ఫర్ జెరూసలేం, నో బోర్డర్స్. అలా బ్లెస్ చేయబోతున్నాడంట. హల్లెలూయా. నో బోర్డర్స్ ఫర్ యువర్ హౌసెస్. నువ్వు కొలుస్తున్నావా? 100 గజాలు, 200 గజాలు, 70 గజాలు లేదు, ఎకరాలు ఎకరాలు అంత కొలిసినా తాగదు. అలాగ ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రాకారము లేనిది. గాడ్ సెస్ ఇఫ్ యూ టచ్ ద ప్యాషన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని ఆశని గనక తాకితే నీ ఆశీర్వాదానికి హద్దులు ఉండవు. అధిక ఆసక్తిని పొందుకో, నీకు కూడా ప్రాకారములు ఉండవు. హల్లెలూయా. ఏంజల్స్ విల్ మూవ్ అండ్ సే నో బోర్డర్స్ ఫర్ దిస్ ఫ్యామిలీ. నీకు ఆ కాలనీలో 10 ఇళ్ళు ఉంటాయి. హల్లెలూయా అన్నారు అనుకో, ఇల్లేనా అక్క మీది? ఇంతేనా మీ ఇల్లు? మాది 10 ఇళ్ళు. చెప్పాలా అక్కో, ఇలాంటి 20 ఉన్నాయి మా కాలనీలో మాకు. అవునా అంటది. హల్లెలూయా. ఎస్, గాడ్ బోర్డర్లెస్ హౌసెస్. గాడ్ వాంట్ టు గివ్ యూ. ఏం గాడ్ సెండింగ్ ఏంజెల్, వెళ్ళి కొలు, యెరూషలేమును కొలుసు చూడు. నో బోర్డర్స్. ఎంతమంది దూతలు ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇట్స్ ఎ ప్రాక్టికల్ గాడ్. యూ విల్ సీ దిస్ గాడ్ ఇఫ్ యు ఆర్ ఎ ప్యాషనేట్ మ్యాన్. నీవు ఆసక్తి గలవాడవా, ఈ దేవుడిని చూస్తావు. 4వ వచనము 2వ దూత ఏమంటుంది? పరిగెత్తుకుపోయి ఏం చేసిందంట? పరిగెత్తుకుందంట 2వ దూత. యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండనని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. సో గాడ్ ఈజ్ రిలీజింగ్. ఒక దూత వెళ్ళి చెప్పిన కొలిసిన వెంటనే ఇంకో దూత వెళ్ళిపోయింది, వెళ్ళి చెప్పు ఇంకో యవనుడికి. God expresses his passion to passionate people. దేవుడు తన అధిక ఆసక్తి గల వారికి బయలుపరుస్తాడంట. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, అధిక ఆసక్తి గలవాడు ఉండు, ఆయన సన్నిధి దూత నిన్ను ఆశీర్వదిస్తుందని చెప్పండి. You will attract his angel. ఎంతకాలం అని ప్రాకారం గల జీవితాలు జీవిస్తారు. హల్లెలూయా. God doesn't want you to live in a limited life. Limited finances, limited glory, limited power. No. చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అంటే ఏంటి అగ్ని ప్రాకారం అంటే ఏంటి? మళ్ళా దాన్ని ఎవరు పాడు చేయకుండా. హల్లెలూయా. నువ్వెంత బ్లెస్ అయిపోతున్నావు. అమ్మో నో,
నీవెంత ఎక్స్పాండ్ అవుతావో అంత అగ్ని ప్రకారం వేస్తాడంట దేవుడు. హల్లెలూయా. హౌ మచ్ యు ఆర్ బ్లెస్డ్, హీ విల్ కవర్ ఇట్ విత్ హిస్ ఫైర్. 100 గజాల, 100 ఎకరాల, 1000 ఎకరాల దాని చుట్టూ అగ్నికం చేస్తారండి. అప్పుడు తాకలేడు. 1 ఎకరం కాదు కదా, 1 గజం కూడా దొంగిలించలేడు. హల్లెలూయా. గాడ్ విల్ కవర్ ఇట్ విత్ ఫైర్. రీడ్. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. ఇదే యెహోవా నేను వాక్కు. దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఏంటి వీళ్ళు ఎలా బ్లెస్ అయిపోతున్నారు? ఏం తొక్కొచ్చారు మీరు? ఏ గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉంది? ఏ నక్షత్రం సహకరిస్తుంది? యెహోవా సన్నిధి. హల్లెలూయా. అధిక ఆసక్తి గలవాడు దేవుని పట్ల. హల్లెలూయా. ఆయన మీ మధ్య ఉండి దేనికి కారణం అవుతాడంట? మహిమ. నీ ఐశ్వర్యము ద్వారా, బై యువర్ బ్లెస్సింగ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. యువర్ బ్లెస్సింగ్ విల్ గ్లోరిఫై గాడ్. అందుకనే హీ వాంట్ టు లివ్ ఇన్ యూ. అంటే ఆయన నీలో ఉన్నాడు అంటే మహిమకు కారణం అవుతాడంట. ఇఫ్ హీఈస్ ఇన్ యూ, హద్దులు లేని ఆశీర్వాదం. హీస్ టెల్లింగ్ జెరూసలేం, జకరియా, యు ఆర్ ప్యాషనేట్ ఫర్ జెరూసలేం. ఇది నా ఆశ. ఐ వాంట్ టు బ్లెస్ జెరూసలేం. ఆ పట్టణములన్నీ భాగ్యముతో నింపబడతాయంట. హద్దులు లేకుండా నేను ఆశీర్వదిస్తానంట. వావ్. ప్యాషనేట్ ఫర్ గాడ్. ఇక్కడనే కాదు, ఇంట్లో కూడా. ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ హోమ్స్, ఇన్ యువర్ ఆఫీసెస్, ఇన్ ద స్ట్రీట్స్, ఇన్ ద విలేజెస్. ప్యాషన్ బిగెట్స్ ప్యాషన్. తెలుసా? ప్యాషన్ బిగెట్స్ ప్యాషన్. రీడ్. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపచేసి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ గాలి ఎలా వ్యాపిస్తుందో అలా బ్లెస్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద గాడ్ వి వర్షిప్. దేవుడు తన ప్లాన్స్ తెలియజేయాలని ఆశగా ఉన్నాడండి. గాడ్ వాంట్ టు టాక్ టు యూ, టెల్ యూ హిస్ ప్లాన్స్. ఏం చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో? వాట్ ఆర్ హిస్ ప్లాన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ ఫ్యూచర్? ఇఫ్ యు ఆర్ రియల్ గాడ్, కొంతమంది దేవుళ్ళు వేస్తారు, ఇక్కడ కాళ్ళు వేస్తారు, ఇక్కడ వేస్తారు, ఎక్కడ వేస్తారు. లోకం బాగున్నప్పుడు దేవుడు కాళ్ళు తీసేస్తారు. ఇక్కడ మెనీ క్రిస్టియన్స్ ట్రావెల్ ఇన్ టూ బోట్స్. అంటే ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా, ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా. ఏ డబుల్ మైండెడ్ పర్సన్ రిసీవ్స్ నథింగ్. ద్విమనస్కులు దేవుడి నుంచి ఏమీ పొందుకోలేరంట. దేవుడికి ఎలాంటి ప్లాన్ ఉందంటే యెరూషలేం పట్ల, అంటే దేని పట్ల? ఆయన సంఘం పట్ల. హూసో ఎవర్ రిసీవ్స్ ఇట్, దిస్ ప్యాషన్, యు రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నీవి అధిక ఆసక్తిని కలిగి ఉంటే ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది. పక్కన చెప్పండి, నీవు అధిక ఆసక్తి కలవడమైతే ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది అని చెప్పండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గాలి ఎలా వెళ్తాదో అలాగే ఆశీర్వదిస్తాడంట దేవుడు. వావ్. డిడ్ యు సీ దట్? అంటే అన్లిమిటెడ్ బ్లెస్సింగ్. ఇలాంటి సన్నిధి దూతలు ఈ రోజు నుంచి అధిక ఆసక్తి గల వారి పట్ల విడుదల అవబోతున్నాయి. హల్లెలూయా. చదవమ్మా. బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. యు నో, గాడ్ ఈజ్ సో ప్యాషనేట్. నువ్వు కనుక ఆసక్తి గలవాడు అయితే ఏమంటున్నాడు? నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడే. God is telling that. You know, God's eyes are fire. Hallelujah. You cannot touch sun. నీవు సూర్యుడినన్నా తాకి బతకొచ్చు కానీ దేవుని కనుపాపని తాకి బతకలేవు. హల్లెలూయా. నువ్వు సూర్యుడి దగ్గరికి కూడా లేవు. His eyes are fire. అంటే ఇంత ఇలా కాపాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వదించిన తర్వాత. ఎందుకంటే నీవు ఆశీర్వదించిన తర్వాత సైతానుడు నిన్ను ఎక్కువ అటాక్ చేయాలని చూస్తాడు. నీవు ఆశీర్వదించిన తర్వాత, అవునా, నిన్ను ఎక్కువ నాశనం చేయాలని ఎక్కువ అవుతారు జనాలు.
అందుకనే దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారం వేసి, అవునా, నిన్ను ముట్టినవాడు నా కనుముట్టిన, అంటే నేను ఆశీర్వదించడమే కాదు, నిన్ను తూర్పు పడమట 4 దిక్కులు నిన్ను, అవునా, విస్తరింప చేయడమే కాదు, అంత గొప్పగా కాపాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ వుడ్ ఆల్సో లైక్ టు ప్రొటెక్ట్ యూ. ఎంతమంది ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నారు ఈరోజు? రిసీవ్ ఇట్ అండ్ పొజెస్ ఇట్. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. అంటే ఏంటి? ఆయన సన్నిధిలో ఆనందించండి. ఆయన ఇంట్లో కూడా ఆనందించాలి. అత్తమ్మ ఏమైనా తిట్టమే కొట్టమే కదా, రావే కాసేపు దేవుని సిద్ధిద్దాం, అందరూ పాట పాడుకోవాలా. హల్లెలూయా. ఎప్పుడు తిట్టే నొచ్చుకోవడమే. వాళ్ళు చచ్చుకోతే ఏమరగినట్టు. Come. Invite the presence of God. Let God know this house is a passionate house. ఇది అధిక శక్తి గల గృహము అని దేవుడికి చూపించు. హల్లెలూయా. Psalms 65:8. They also that dwell in uttermost part are afraid at thy tokens. They also that dwell in the uttermost part are afraid at thy tokens. టోకెన్ అంటే ఏంటి? ఉదాహరణకి నువ్వు ఏదన్నా మెస్కి వెళ్ళావు అనుకోండి, డబ్బులు ఇస్తే వాడు ఏమిస్తాడు? టోకెన్. అంటే అది డబ్బు కాదు, కానీ అదొక టోకెన్, అదొక సూచన అనమాట. ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ మనీ. అలాగే మన ప్రార్థనకి, స్వస్థతకి మనం చేసి ప్రార్థన చేయకపోవచ్చు, కానీ మనం ఒక టోకెన్ ఇస్తున్నాం. ఏంటది? ఒక కర్చీఫో ఒక నూనె ఇస్తున్నాము. ఇది చూసి అటర్మోస్ట్ పాస్ట్ అంటే చీకటి భూమి అంతముల వరకు ఉండే చీకటి శక్తులు ఈ ఆయిల్ బాటిల్కి భయపడతాయంట. హల్లెలూయా. That's what this Bible says. They also that dwell in uttermost part are afraid at thy tokens. Hallelujah. అందుకే పౌలు శరీరాన్ని తాకిన కర్చీఫ్లు వేరే దేశంలోకి వెళ్తే దయ్యాలు పోయా లేదా? హల్లెలూయా. ద టోకెన్, దట్స్ ఎ టోకెన్. పౌలు కాదు, అదేంటది? పౌలు ప్రార్థించినటువంటి బట్ట. ఇట్స్ ఎ టోకెన్. The devil is afraid of your tokens. Hallelujah. The devil is afraid of your tokens. జకరియా 2:11. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీవు భాగ్యముతో నిండుకొని నలుదిక్కులు వ్యాపించి ఆశీర్వదించబడతావో అప్పుడు అది చూస్తున్న అన్యజనులు ఏం చేస్తారంట? అనేకులు యెహోవాను హత్తుకొని ఏమవుతారంట? ఆయనకి జనులు అవుతారంట. సో యువర్ బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద జెంటైల్స్. అన్యజనుల రక్షణకి నీ ఆశీర్వాదం చాలా ముఖ్యం అని చెప్పండి. ఎస్, అన్యజనుల రక్షణకు నీ ఆశీర్వాదము చాలా ముఖ్యం. యెహోవా అంటాడు, నేను మీ మధ్య నుండి మిమ్మల్ని నలుదిక్కులు వ్యాపించి ఆశీర్వదిస్తాను. అది చూసి అన్యజనులు రక్షింపబడతారంట. దే విల్ బీ స్కేర్డ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ దే విల్ బీ సేవ్డ్. హల్లెలూయా. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్యన నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు అనమాట. ఎ ప్యాషనేట్ మ్యాన్ ఈస్ టెల్లింగ్ టు జెరూసలేం పీపుల్, ఇది నేను ఆసక్తి గలవాడిని కాబట్టి దేవుడు నన్ను పంపి ఉన్నాడని ఈ ఆశీర్వాదం ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన సన్నిధిని అట్రాక్ట్ చేయండి. అట్రాక్ట్ హిస్ ప్రెసెన్స్ అంటే నీ అధిక ఆసక్తిని దేవుడికి చూపించు. కరెక్టే, నువ్వు రోగాని కోసం వచ్చావు, నువ్వు దేనికోసం వచ్చావు? నాకు ఎన్ని ఎందుకు బ్రదర్, నాకు రోగం పోతే చాలు, కొంతమంది ఏమో అప్పులు పోతే చాలు. కానీ కాసేపు అవి పక్కన పెట్టు, ఆసక్తిని పెంచుకో, నీవు 1000 మందికి ఆశీర్వాదంగా తయారవుతావు. హల్లెలూయా. ఇంకో 2 ఏళ్లే బతుకుతావు అనుకుంటున్నావా? నీ 2 ఏళ్ళు కాదు, ఇంకొక 40 ఏళ్ళు బతికేటట్టు దేవుడు చేయగలడు. హల్లెలూయా. God can do that. This is the God we worship. This is the God. నజరేయుడైన యేసయ్యా, నువ్వు అద్భుతాలు చేయవాడు, నీ నామంలో ఇంతగా శక్తి ఉంది. ఈ అద్భుతాలకు ఏంటి సాక్ష్యం అంటే, అవును మా యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే ఈ యొక్క అద్భుతాల వల్ల జరుగుతున్నాయ్యా. అవును,
ఇంకా గొప్ప అద్భుతాలు నువ్వు చేయబోతున్నావు ఈ సంఘంలో. ఇదిగో మరణాన్ని కొట్టివేస్తున్నాను. ఎవరైతే మరణ వేదనలో ఉన్నారో, మరణ భయములో ఉన్నారో, అయ్యా ఇదిగో ఆ రోగాలను తీసివేయండి. వారి శరీరంలో ఉండే క్యాన్సర్ను, ఎయిడ్స్ను, ఎస్ఎల్ఈను, మరణకరమైన వ్యాధులను, టీబీలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా ఇదిగో తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, చెవి నొప్పి, నొప్పి అనేటువంటిది తీసేయండి. వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఛాతి నొప్పి, గుండెల్లో నొప్పి, గుండెల్లో వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బీట్ లోగా ఉండడం, హార్ట్ బీట్ హైగా ఉండడం, అయ్యా హార్ట్లో వాల్వ్స్ పాడైపోవడము, నర్వ్స్ డ్యామేజ్ అవ్వడము, ఎస్ లార్డ్ హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము, ప్రతి గుండె జబ్బును ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఊపిరితిత్తులను ముట్టండి అయ్యా. ఆస్తమా, ఇస్నోఫీలియాను తీసివేయండి. శరీరంలో గెడ్డలను, కణితులను తీసివేయండి. లివర్ని, గాల్ బ్లాడర్ని ముట్టండి. పేగులను ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎస్ కిడ్నీల్లో రాళ్లను తీసివేయండి. ఎస్ మై జస్ట్ చర్మ వ్యాధులను తీసేయండి. సోరియాసిస్ను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎలర్జీలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలను మరి ప్రత్యేకముగా విడిపించండి. అవును ఈ రానున్న నెలల్లో, అవును ఈ పస్కా సంవత్సరంలో మోషే ఎలాగైతే తీసుకొచ్చాడో, ఐగుప్తు బంధకాలను తీసుకొచ్చి ఎలా కానాను తీసుకెళ్ళాడో, అలాగే నీవు నీ యేసు ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా మమ్ములను ఇదిగో ఈ శత్రువులందరినీ ఛేదించి, అవును వ్యాధి లేని, లేమి లేని, మరణం పాదాల కిందకు ఉండేటువంటి సామర్థ్యాన్ని మాకు ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి శరీరాన్ని ముట్టి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మళ్ళీ 2 సార్లు అనండి. గాడ్ బ్లెస్ యూ.